ప్రతి విషయాన్ని పెద్ద చేసి మాట్లాడడం నీకు అలవాటే కదా అభి. ప్రతి విషయాన్ని ముందు వేలేది చూపేది నువ్వే కదా. నీలా చూసి కూడా పట్టించుకోకుండా ఉండడం నా వల్ల కాదు. పట్టించుకోపోతే మానే. బతిమాలే రోజులు ఎప్పుడో పోయాయి. నీతో కాళ్ళు పట్టించుకోవాలని నాకేం ఆశ కాదు. వెరీ గుడ్. పొద్దున్నే నన్ను విసిగించకు. ఆఫీస్ టైం నేను వెళ్ళాలి. ఆద్య, ఆద్య, స్కూల్కి టైం అవుతుంది పద. ప్రతిదీ నేనే చేయాలంటే చచ్చిపోతున్నాను. నేను పడలేకపోతున్నాను ఇంట్లో. అడిగినవన్నీ ఇచ్చే మా వాళ్ళు నన్ను అడగకుండానే ఈ మనిషికి చేశారు. చేసుకున్నప్పటి నుంచి ఏది సరిగ్గా లేదు. అహం ఉంటే సరిపోదు, కొంచెం కన్సర్న్ కూడా ఉండాలి. ఏం కనబడవు ఇంట్లో. ఎస్ సార్. సార్ ఓకే సార్, ఐ విల్ అటెండ్ సార్. ఇప్పుడే లాగిన్ అవుతాను సార్. యా, ఐమ్ గోనా చెక్ దట్. ష్యూర్. ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉండవు కదా ఇంట్లో. అన్ని రోజు చెప్పాలా? నువ్వు ఇది మీ డాడీకి ఇచ్చి బ్యాగ్ రెడీ చేసుకో, టైం అవుతుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి అభి. అన్నిటికీ అరవడం కాదు. అది ఉంది కాబట్టే ఇలా ఉన్నాను. కరెక్ట్ ఉన్నావంతే. ఇంటి గురించి పట్టించుకునే టైమే లేదు పాపం. ఆ టైం సెన్సే ఉంటే నువ్వు జాబ్ మానేసి ఇంటిని పట్టించుకో. ఈఎంఐలు కడుతున్నావన్న విషయం మర్చిపోయి మాట్లాడు కవి. మన కోరికలు బట్టే ఈఎంఐలు. అవును, మంచి లైఫ్ లీడ్ చేయాలని ఎవరికుండదు. ఈరోజు స్కూల్ ఆటో రాలేదు. వెళ్లేదారిలో పాపం డ్రాప్ చేయి. స్కూల్ ఆఫీస్ వేరే రూట్స్. నాకు లేట్ అవుతుంది. నాకు ఆఫీస్ కాల్ ఉంది. అరవకు. నేను అరవలేకనా? హలో అవి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయండి. యా, తెస్తున్నా. యా. అబ్బా, మళ్ళీ మర్చిపోయాను. అదే స్కూల్ దగ్గరేగా, నడిచెళ్ళిపో. స్కూల్ లేదు పాప, ఇంటికి వెళ్ళిపో. హలో. హలో సార్, మీ పాప ఫ్రెండ్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈరోజు స్కూల్ హాలిడే అంట కదండి. మా పాప మీ పాపతో ఆడుకోవాలనుకుంటుంది. హాలిడేనా? ఇప్పుడే కదా పాపను డ్రాప్ చేసి వచ్చాను. మార్నింగ్ స్కూల్ నుంచి కాల్ వచ్చింది కదండి. ఏంటి రోజు హాలిడేనా? మరి ఆద్య ఇది వెళ్ళి తీసుకొస్తా. తీసుకురావడం ఏంటి? డ్రాప్ చేసినప్పుడు నీకు తెలీదా స్కూల్ లేదని? స్కూల్ దగ్గరలో ఆపి వెళ్ళమని చెప్పా. అంత కేర్లెస్నెస్ ఏంటవి? ఒక్క చిన్న పని కూడా కరెక్ట్ గా చేయలేవా? ఏంటి ఇప్పుడు ఆ పాయింట్ మీద గొడవ పెట్టుకుంటావా? అది కాదు అభి, నీకు అర్థం కావట్లేదా? ఆద్య చిన్న పిల్ల, అలా ఎలా వదిలేస్తావు? రాము, ఆద్య పాప వచ్చిందా స్కూల్ దగ్గరికి? ఈ రోజు స్కూల్ హాలిడే అని చెప్పాం మేడం. వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి రాలేదా మేడం? అబ్బా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇనఫ్ అభి, నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే వెళ్తాను. ఆగు, నేను వస్తున్నా. హలో, ఈ పాపను ఎక్కడ చూసారా?
ఈ పాప ఎక్కడేం కనిపించిందండి? లేదండి, చూడలేదు. అదిగో ఆద్య బాటిల్. ఓకే, నేను ఇటు వెళ్తాను, అటు వెళ్ళు. ఓకే. ఏంటి పాప నా వెనకాల వస్తున్నావు? ఏం కావాలి నీకు? పప్పి కావాలి. పప్పి కావాలనా? ఈరోజు స్కూల్ లేదా? ఆహా, మరి ఇంటికి ఎలా వెళ్తావు? తెలియదు. ఆ, దారి మర్చిపోయా. మీ మమ్మీ పేరేంటి? తెలియదు. ఆద్యా, ఆద్యా, పాప ఏం కావాలి? ఎంత? 20 రూపీస్. దా వెళ్దాం. చాక్లెట్ బాగుందా అమ్మా? బాగుంది. పప్పి చాక్లెట్ తింటుందా? పప్పి తినకూడదు, చాక్లెట్. మా మమ్మీ కూడా చాక్లెట్ తినకంటుంది. సరే నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్తావా? హిందీయా ఇంగ్లీషా? అమ్మో, అన్ని లాంగ్వేజెస్ నాకు రావు. నీ పేరేంటమ్మా? ఆద్య అమ్మ. గుడ్. ఏ క్లాస్ అమ్మా? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. మీ ఇల్లు ఎక్కడమ్మా? నాకు తెలియదమ్మా. ఏ ఆద్య, ఆద్య, ఎక్స్క్యూజ్ మీ, ఈ పాపని ఎక్కడ చూసారండి? చూడలేదండి. ఆద్యా. హలో సార్, ఈ పాపను ఎక్కడ చూసారా? చూడలేదండి, చూడలేదు. నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అవునా? స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదని చెప్పలేదా? ఆహా, అమ్మా నాన్న మాత్రమే చెప్తారు ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. నువ్వు ఒకటి చెప్పు, అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టము. మరి వాళ్ళని చూడాలనిపించట్లేదా నీకు? వాళ్ళు చాలా బిజీ. ఎంత బిజీ అయినా పాప ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉండి కంగారు పడుతూ ఉంటారు కదా. ఏమైంది? కనిపించలేదు. అదిగో ఆద్య. ఆద్యా, ఆద్యా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎంతసేపు చూడాలి నీకోసం? స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదని తెలుసు కదా నీకు. అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఇల్లు తెలుసు కదా, రావాలి కదా. అయినా నిన్ను కాదు, మీ అమ్మ నాన్నలు. పాపం సరిగ్గా స్కూల్ దగ్గర వదలకుండా తప్పు చేసింది నువ్వు, నన్నంటావేంటి? పాపను కేరింగ్ గా చూసుకోవడం కంటే జాబ్ అంత ఇంపార్టెంట్ కాదు కదా. ప్రతి దానికి నా జాబ్ ఎందుకు లింక్ చేస్తున్నావు? నీకు పాప కదా, నీకు చేత కదా కేరింగ్. హలో, అమ్మగా నువ్వు ఆ పని చేస్తే చాలు. ఒక నాన్నగా నీ పని నువ్వు చేసుంటే ఇలా అయ్యేది కాదు. సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావా? హలో సార్, హలో మేడం, మనం రోడ్డు పైన ఉందాం తెలుస్తుందా? పాప దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే ఇలా గొడవ పడుతున్నారేంటి? మీ గొడవచు లెక్క పాపన వెనుకకు వచ్చి దాక్కుంది. ఇలా ఇంట్లో ఎన్నిసార్లు గొడవ పడ్డారో మీ నుంచి దూరంగా వెళ్ళి దాక్కుంది. ఒక్క నిమిషం ముందు వరకు పాప ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉందో మిమ్మల్ని చూడగానే ఎలా అయిపోయిందో చూడండి. ఇంట్లో అడ్రస్ తెలిసినా కూడా ఇంటికి రాకపోవడానికి కారణం ఇదేనేమో. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్. పాపను ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. కాదు సార్, ఇలా మాత్రం పెంచకండి అని చెప్తున్నా. పిల్లల విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటిది మీరే ఇలా గొడవ పడితే మీకు ఎలా చెప్తారు సార్? మళ్ళీ దగ్గర అవడం చాలా కష్టం సార్. వాళ్ళు మొదటగా చూసే సూపర్ హీరోస్ అమ్మా నాన్నలు సార్. పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇన్స్పిరేషన్ తీసుకోకపోయినా పర్లేదు, బ్యాడ్ ఇంప్రెషన్ పడకూడదు సార్. మిమ్మల్ని విన్న వాళ్ళు ఆమెను విన్న వాళ్ళని మీరు ఇద్దరు కలిసి ఆద్యం ఫెయిల్ చేస్తున్నారు సార్. పిల్లల ముందు మీరు గొడవపడి సాధించాల్సింది ఏముంది సార్? మీ బిజీ షెడ్యూల్లో వాళ్ళు మహా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? కొంచెం ప్రేమ, కొంచెం కేరింగ్,
అది కూడా ఇవ్వలేకపోతే ఎందుకు సార్? మీకు వయసు వచ్చాక మిగిలేదేముంది సార్? ఒంటరితనం తప్ప. ఇంత చేసిన పిల్లల కోసమే అని చెప్తారు. ఈరోజు మీ పాపకి నాలంటోడు తోడుండటం వల్ల మీ దగ్గరికి సేఫ్గా వచ్చింది. ఇన్ కేస్ జరగరాని ప్రమాదం ఏమైనా జరిగి ఉంటే మీరేం చేసేవారు? సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఇంటెన్షన్ కాదు సార్. అమ్మా నాన్న లేని బాధ నాకు తెలుసు సార్. అమ్మా నాన్న ఉండి కూడా అనాథ అవ్వకూడదని నా కోరిక సార్. Sorry, నాన్న. రియల్లీ సారీ. సారీ మమ్మీ, సారీ డాడీ. బాయ్. బాయ్ ఆద్య. ఆద్య